అందోలు శ్రీ రంగనాథ ఆలయ చరిత్ర కీర్తిపూర్వము 1416 సంవత్సరంలో రాజశౌర్య రామినీడు కల్పగురు వాస్తవ్యులు తనకుల దైవమైనటువంటి శ్రీరంగంలోని కొలువు తీరిన శ్రీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకుని అటువంటి విగ్రహాన్ని తన రాజ్యంలో స్థాపన గావించి నిత్య కైకర్యములు జరిపించాలనే కోరికతో శ్రీరంగం నుండి దశావతారాలతో కూడిన సాలగ్రామ శిల అయినటువంటి శ్రీ బునిల సమేత రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి దేవాలయానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ తెల్లని పాలరాతి గుట్టతో మంజీర నది పరివాహక ప్రాంతం అయినటువంటి ప్రస్తుత అందోలు ప్రాంతాన్ని ఎంచుకొని మొట్టమొదటిగా స్వామివారి దేవేరి అయినటువంటి ఆండాలు పేరు మీదుగా ఆండాలు పురవని నామకరణం చేసి దేవాలయాన్ని నిర్మించి తన యొక్క రాజధాని కల్పగురు నుండి ఆండాలు పురమునకు అందోలుగా మార్చినారు. అదేవిధంగా గ్రామ చుట్టూ శత్రు దుర్భద్యమైనటువంటి కోట 3 గౌనీలు 36 బురుజులతో శత్రు రాజులు ప్రవేశించకుండా కోట చుట్టూ కందకములు తవ్వి కందకములలో మొసళ్ళు నివసించినట్లుగా రాజధానిని నిర్మించినారు. ఈ ఆండాలుపురమే ప్రస్తుతం కాలగమనంలో అందోలుగా మారింది. దేవాలయంలో ఉన్నటువంటి రథం సుమారు 200 సంవత్సరాల క్రితం శిథిలం కాగా ప్రస్తుతం నూతన రథం ఏర్పాటు చేసి రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రథానికి ఉభయదాతలుగా రథదాత వ్యవహరించిన వారు శ్రీమాన్ శిలారపు దామోదర రాజ నరసింహ పద్మిని దంపతులు, వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యులు, శ్రీ రంగనాథ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి నూతన రథోత్సవం విజయవంతం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ బి శామ్యుల్, దృశ్యం న్యూస్. పురాతన బస్తీ కాబట్టి మేము ఇక్కడ అప్పుడు చిన్నగా ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం చాలా చిన్నగా ఉంటుంది మేము. అప్పుడు ఏమైందంటే ఈ శిథిలావస్థలు చేస్తుంది ఈ దేవాలయం. శిథిలావస్థలు చేసుకుని ఇంత మంచి దేవాలయం శిథిలాలను చేసుకుంటుంది అని చెప్పేసి మేము ఒక 40 మందిని అందరం కలిసి అలాగే ఇక్కడ చేసిన తర్వాత కొంచెం దాత ముందుకు వచ్చినాము. ఏమైందంటే ఈ సంవత్సరాలు చూస్తుండే కదా ఇట్లా మీరు చేస్తున్నారంటే ఏం చేస్తారు ఇట్లా దాతలు సహకరించి ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ మాకు ఏమంటే సిమెంట్ తీసుకొని ఇంకా పెంచుకుండిపోయేదానికి ప్లాస్టిక్ వెళ్ళు వాస్తవం వికటాలు అని చెప్పి అతని సహకారంతో మేము టోటల్గా ప్లాస్టిక్ తెగించాం. తర్వాత ఉదయ భాస్కర్ రైటింగ్ 5 ఇయర్ ఫాలో చేస్తుంటే అతను 30 సంవత్సరాలు
లడ్డు చెప్పు లడ్డు డబుల్ బెడ్ అనాదంబరిహోదగం జగరే జలజాగుల మృగస్య సుధలక్ష్మయాద్విజత్ర విజామ్యః ఆరాప్తే అగ్నిరస్పార పరుషురస్తుదే రాదే స్వాభివర్జత స్వస్తిదే సువనస్పదే స్వస్తిదే సువనస్పదే నమస్య గుప్తదే రుద్రాయ నమో రుద్రాయ గుప్తదే గోష్ఠమది నమస్తే